నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే మ్యూజిక్ అయితే వినిపిస్తలేను. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ పెట్టాను. ఇప్పుడే అనుపమ ఫోటో అయితే పెట్టాను. డిఫరెంట్ మ్యూజిక్ పెట్టి ఇంకోసారి ఎడిట్ చేసి పెట్టాను. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది వీడియో. కొంచెం వీడియో ఎండ్ వరకు చూసి నాకైతే కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం టైం అయితే అవుతుంది. ఈ వీడియో కొంచెం స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడానికి ట్రై అయితే చేస్తా. ఓకే, దీనికోసం మనకైతే 3 యాప్ అయితే కావాలి కాబట్టి మీరు ఎండ్ వరకు అయితే చూసి మీరు కూడా మంచిగా అయితే ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనకు దీనికోసం మనకైతే 3 యాప్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఒకటి మనకు కైన్మాస్టర్ అయితే కావాలి, ఇంకోటి మనకు పిక్సెల్ యాప్ కూడా కావాలి, ఇంకోటి మనకు రిమైనీ యాప్ కూడా కావాలి ఫ్రెండ్స్. ఇవి 3 అయితే కావాలి కంపల్సరీ. ఓకే, ఈ రిమైనీ యాప్ ఎందుకంటే ఇందులో మనకు ఫోటో క్వాలిటీ అనేది పెంచుకుందాం. ఓకే, పిక్సెల్ ల్యాబ్లో మనమైతే బార్డర్ అయితే పెట్టుకోవాలి. ఓకే, మనం కైన్మాస్టర్ అయితే కొన్ని ఎడిట్ అయితే చేసుకోవాలి. ఓకే, ఈ రిమైనీ యాప్ అయితే మీకైతే మోడ్ అప్లికేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలాంటి యాడ్స్ అయితే రాదు, 1% కూడా యాడ్స్ రాదు మీకు. అన్ని త్రీ కైన్మాస్టర్ లింక్ అయితే మోడ్ అప్లికేషన్ మీకైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ పెడతాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తే నాకైతే కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది కాబట్టి నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ పెట్టాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేనైతే రిమైనీ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా చూడండి. ఇక్కడ నేనైతే రిమైనీ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను చూడండి. ఇక్కడ మీకు 3 అప్లికేషన్లో ఇక్కడైతే మీకైతే 1% కూడా యాడ్ అయితే రాదు, మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటా. మీరు ఏదైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్గా ఇక్కడైతే నేనైతే అనుపమ ఫోటో పెట్టి మీకైతే చూపిస్తా చూడండి. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఈ ఫోటో మీకైతే మీ ఫోటో ఎలాంటి ఫోటో ఉన్నా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో ఒక 5-6 ఫోటోస్ అయితే మీరైతే స్కానింగ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేనైతే రైట్ మీద క్లిక్ చేసుకుంటాను చూడండి. ఇందులో అయితే 1% కూడా యాడ్ రాదు, మీకైతే ముందలే ప్రూఫ్ అయితే చూపిస్తాను కాబట్టి మీరైతే టెలిగ్రామ్ ఛానల్ నుంచి రిమైనీ యాప్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి నాకైతే కొంచెం అయితే ప్రాసెస్ అయితే అవుతుంది. మీకు యాడ్స్ కూడా రాదు కాబట్టి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు యాడ్స్ కూడా రాకుండా మనకు ఆటోమేటిక్గా అయితే మనకు స్కానింగ్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకు బిఫోర్ ఆఫ్టర్ అయితే కనిపిస్తుంది. మనకు చాలా అంటే చాలా బాగా అయితే కనిపిస్తుంది కాబట్టి చూడండి బిఫోర్ ఆఫ్టర్ అయితే కనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఈ యాప్ ఫోటో అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడైతే మీరైతే కొన్ని ఫొటోస్ అయితే స్కానింగ్ అయితే చేసుకోండి. ఓకే, టెలిగ్రామ్ నుంచి మాత్రం ఈ రిమైనీ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత మొత్తం అయితే బ్యాక్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ నేనైతే మొత్తం అయితే బ్యాక్ అయితే వచ్చేసిన. ఓకే, ఇప్పుడు నేనైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, పిక్సెల్ యాప్ ఎందుకంటే మనము ఇందులో అయితే బార్డర్ అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, ఇక్కడ నేనైతే టోటల్ బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దీని అయితే న్యూ టెక్స్ట్ అయితే ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫైల్ గ్యాలరీలోకి వెళ్ళి ఇప్పుడు మీరేం చేస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాకే మనము రిమైనీ యాప్లో ఏదైతే స్కానింగ్ చేసుకున్నామో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని మనమైతే ఇలాగైతే చూడండి, ఇలాగైతే మీరైతే కట్ చేసుకోండి. ఓకే, ఒక పార్ట్గా అయితే మీరైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరైతే పార్ట్గా అయితే కట్ చేసుకోండి. మీరు ఎవరైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ పార్ట్గా అయితే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రౌండ్ బాక్స్ కనిపిస్తుంది కదా కింద డౌన్లో, అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు స్టోక్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దీనైతే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడైతే మనమైతే దీనైతే మీరైతే 8% అయితే పెట్టుకోండి. 8% అయితే పెట్టిన తర్వాత ఇక్కడ మీరైతే బార్డర్గా ఏ కలర్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నారో ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడైతే బ్లూ కలర్ అయితే పెట్టుకుంటున్నాను. బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు, మీకు నచ్చిన కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే బ్లూ కలర్ అయితే పెట్టుకున్నా. పెట్టిన తర్వాత ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు కింద చూడండి, ఇక్కడ మనకు రౌండ్ బాక్స్ పక్కన ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది, 2 బాక్స్. ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ పక్కన మనకు ఇంకో బాక్స్ కూడా కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఫోటో అనేది కనిపిస్తుంది. ఈ ఫోటోని మనమైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం చూడండి. మీరైతే హై క్వాలిటీలో కానీ అట్లాగా ఇక్కడ మనకు 3 డాట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఇమేజ్లోకి వెళ్ళి మీరైతే మంచి హై క్వాలిటీలో మనమైతే ఫోటో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, సేవ్ అయితే చేసుకోండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ సెంటర్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే ఇంకో పార్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇంకో పార్ట్ని కూడా ఇలాగైతే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నేనైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఎన్ని ఫొటోస్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నారో అన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి మీరైతే కట్ చేసుకోండి. మీకు పార్ట్గా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే పార్ట్గా అయితే కట్ చేసుకొని నేనైతే టోటల్ ఫోటో అయితే మంచి హై క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, మీరు ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఎందుకంటే ఒకటే ఫోటో కాకుండా మీకు నచ్చిన ఫోటో అన్నీ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేనైతే ఇంకో అనుపమ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో నేనైతే ఓన్లీ ఇక్కడ మనకు ఫేస్ కనిపించేలాగైతే పెట్టుకొని ఇక్కడ చూడండి క్రాపింగ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు స్టోక్ ఆప్షన్లోకి వెళ్ళి మనమైతే ఈ బార్డర్ అయితే పెట్టుకుందాం. ఓకే, 8% అయితే పెట్టుకోండి.
ఓకే, మీకు నచ్చినట్లు పెట్టిన తర్వాత మళ్ళీ బ్లూ కలర్ అయితే పెట్టుకోండి. ఇమేజ్ని కూడా నేనైతే సేవ్ అయితే చేసుకుంటాను. ఓకే, మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీరైతే బ్యాక్ వచ్చేయండి. ఓకే, మొత్తం అయితే బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇప్పుడు నేనైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కైన్ మాస్టర్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. మీకు కైన్ మాస్టర్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, లేకపోతే మన సెకండ్ ఛానల్లో కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే మనమైతే ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము 9:16 అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరేం చేస్తా అంటే ఇప్పుడు మనం ఇందాకే మనం రిమైనీ యాప్లో ఏదైతే పిక్ మనం స్కానింగ్ చేసుకున్నామో, ఒక మంచి క్వాలిటీలో స్కానింగ్ చేసుకున్నామో ఆ ఫోటో అయితే మనమైతే ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఫోటో అనేది ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా మీకు చూపించాలని నేనైతే అనుపమ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటో నేను ఏం చేస్తాను చూడి, ఈ ఫోటో నేనైతే ఒక 25-30 సెకండ్ వరకు అయితే జరుపుకుంటున్నాను. ఓకే, ఇలాగైతే జరిపిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడ కత్తెర గుర్తు పక్కన మనకు 2 బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఈక్వల్ బటన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే మీరైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఇలాగైతే జూమ్ చేసుకుంటా. స్క్రీన్ మొత్తం వచ్చేలాగా మీ యొక్క ఫోటో కానీ ఎవరైనా ఫోటో కానీ స్క్రీన్ మొత్తం వచ్చేలాగా మీరైతే పెట్టుకొని బాగా అయితే ఉండాలి కాబట్టి. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 మ్యూజిక్ అయితే ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీరు 2 మ్యూజిక్లో మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మ్యూజిక్లో మీరు ఒకసారి బీట్స్ని విని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు వకీల్ సాబ్ మ్యూజిక్ అయితే మనకు 10 సెకండ్ నుంచి మనకు మ్యూజిక్ బీట్ అనేది చేంజ్ అయితే అవుతుంది. మీకు ఇంకో మ్యూజిక్ ఇచ్చాను కాబట్టి ఆ మ్యూజిక్లో మీకు ఒక గర్ల్స్ కోసం ఇచ్చిన మ్యూజిక్లో మాత్రం 13 సెకండ్ నుంచి మనకు వేరే బీట్స్ అయితే చేంజ్ అయితే అవుతుంది కాబట్టి నేను ఏం చేశాను ఇక్కడ చూడండి 13 సెకండ్ నుంచి జరుపుకుంటాం. ఓకే, 13 సెకండ్ దగ్గర ఏదో వచ్చి ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంది, కత్తెర గుర్తు ఉంది కదా, కత్తెర గుర్తుని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 2 పార్ట్గా అయితే మనకు ఫోటో అనేది వచ్చింది. ఓకే, అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఫస్ట్ పార్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సాచురేషన్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్, దీనితో మీరైతే మొత్తం మైనస్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనమైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫోటోని జూమ్ చేసుకుందాం. ఓకే, ఈ ఫోటో ఉంది కదా, ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి జూమ్ చేసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడ అనుపమ లెగ్ ఎక్కడైతే ఉందో మనము కింద డౌన్లో అయితే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ మనము కింద డౌన్లో అయితే ఫస్ట్ పొజిషన్లో అయితే పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ పొజిషన్ అయితే మనం కింద డౌన్లో అయితే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఈక్వల్ బటన్ని మీరైతే క్లిక్ చేసుకోండి ఒకసారి. ఓకే, అయితే పోతుంది. ఓకే, ఆ తర్వాత ఎండ్ పొజిషన్లో అయితే వచ్చేయండి. ఓకే, ఎండ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఈ ఫేస్ మనకు పైన అయితే జరుపుకోండి ఈ ఫోటోని. ఓకే, ఇలాగైతే మీరైతే పైన అయితే జరుపుకోండి. ఓకే, మీరు స్టార్టింగ్ పొజిషన్లో అయితే మీరైతే కింద డౌన్లో అయితే పెట్టుకోండి, ఎండ్ పొజిషన్లో అయితే ఫేస్ కనిపించేలాగా అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ మనకు కింద డౌన్ నుంచి మనకు కెమెరా లాగా మనకైతే పైన అయితే మూవ్ అయితే అవుతుంది. ఓకే, మెల్లగా అయితే మూవ్ అయితే అవుతుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనము లేలోకి రండి, మీడియాలోకి రండి ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఫస్ట్ టైం మీకైతే ఇలాగైతే మీరైతే చేసుకోండి. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లేలోకి రండి, మీడియాలోకి రండి ఫ్రెండ్స్. ఇందాకే మనం పిక్సెల్ ల్యాబ్లో ఏదైతే బార్డర్ ఎడిట్ చేసుకున్న ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫొటోస్ అయితే మనమైతే స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, దానికోసం నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి ఇక్కడ మనకు లెగ్ ఎక్కడైతే ఉందో అక్కడైతే పెట్టుకుంటున్నా. మీకు ఏదైతే ప్లేస్ అయితే నస్తుందో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోండి. ఓన్లీ 1 సెకండ్ కానీ 2 సెకండ్ కానీ పెట్టుకోండి. మీకు చూపించాలని నేనైతే 2 సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా, మీరైతే 1 సెకండే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ 2 సెకండ్ నుంచి మళ్ళీ లేలోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో. ఓకే, ఇంకో ఫోటో కూడా పెట్టుకుందాం. ఓకే, ఫొటోస్ మాత్రం మీరైతే చేంజ్ చేస్తున్న ఫోటో అయితే పెట్టుకోండి ఇక్కడ చూడండి. ఓకే, వేరే ఫొటోస్ పెట్టినా ఏం కాదు, మీరు ఏదైతే పిక్సెల్ యాప్లో ఏదైతే బార్డర్ క్రియేట్ చేసుకున్న ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫొటోస్ అయితే క్రియేట్ చేసుకోండి. వేరే ఫొటోస్ పెట్టినా కూడా ఏం కాదు, కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. ఇక్కడ నేనైతే కొన్ని ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకున్నా కాబట్టి ఆ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవడం చూడండి. నేనైతే 2 సెకండ్ అయితే పెట్టుకుంటా, మీరు తక్కువ పెట్టుకున్నా ఏం కాదు. ఓకే, మీరు 500 మిల్లీమీటర్ పెట్టుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్. ఓకే, మీరు తక్కువలో పెట్టుకుంటే ఇంకా లుకింగ్ అయితే ఉండదు కాబట్టి మీరైతే తక్కువలో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే 4 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఇంకో ఫోటో కూడా లాస్ట్లో ఒక ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటా. మీరైతే ఒక 5, 6 కాదు 10, 20 కూడా పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే,
మీకు నేనైతే ఎగ్జాంపుల్గా మీకు చూపించాలి, మీకైతే ఒక ఫోటో అయితే మీకైతే చూపిస్తున్నా. ఓకే, ఈ ఫోటో అయితే నేనైతే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత ఈ ఫోటో నేనైతే 10 సెకండ్ వరకు అయితే చెప్పుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము 10 సెకండ్ నుంచి మనం ఏం చేద్దామంటే లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు లాస్ట్లో ఇక్కడ మీరైతే బార్డర్ అయితే మీ యొక్క ఫేస్ ఉంటుంది కదా, ఆ ఫేస్ ఫోటో కూడా మీరైతే ఒకసారి బార్డర్ అయితే క్రియేట్ చేసుకోండి పిక్సెల్ ల్యాబ్లో. ఓకే, ఈ ఫేస్ ఫోటో నేనైతే ఇక్కడైతే సెంటర్లో అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, సెంటర్లో అయితే పెట్టిన తర్వాత దీనైతే మీరైతే ఓన్లీ 13 సెకండ్ అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి ఓన్లీ 13 సెకండ్ అయితే వచ్చు మనకు. 13 సెకండ్ నుంచి ఎందుకంటే మనకు 13 సెకండ్ నుంచి కలర్ ఫోటో అయితే వస్తుంది కాబట్టి మనం ఫస్ట్లో కట్ చేసుకున్నాం కదా, ఆ ప్రాసెస్ అయితే వస్తుంది కాబట్టి మీరైతే ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఇందాకే సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కానీ దాని అయితే మీరైతే ఒక 5 టైం అయితే మీరైతే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఓకే, 5 సార్లు డూప్లికేట్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే ఇక్కడ 4 అయింది, ఇప్పుడు 4. ఓకే, 5 ఫొటోస్ అయితే అయినాయి. ఓకే, అయిన తర్వాత మీరైతే ఈ ఫోటో సెంటర్లో అయితే వచ్చేయండి. ఓకే, ఫోటో సెంటర్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూడండి పైన నుంచి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో తాళం గుర్తుని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని ఈ సైడ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకున్నా, మళ్ళీ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ కీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకోండి. అన్ని ఫొటోస్ని మీరైతే మళ్ళీ కీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఫోటోని ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, మీ ఫొటోస్ 5 ఫొటోస్ మీరైతే చేసుకున్నారు కదా, ఆ ఫొటోస్ని అయితే మీరైతే ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, లాస్ట్లో మనకు ఎండ్లో ఒక ఫోటో ఉంటుంది కదా, దానికి కూడా మీరైతే ఒక కీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని అయితే ఏం చేయకండి. ఓకే, ఈ ఫోటోని మనం లాస్ట్లో మనమైతే వచ్చేద్దాం. ఓకే, లాస్ట్లో వచ్చిన తర్వాత ఈ ఫోటో ఉంటుంది కదా మనకు, ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే ఇలాగైతే జూమ్ చేసుకొని ఇక్కడ మనమైతే స్క్రీన్ మొత్తం వచ్చేలాగైతే పెట్టుకుందాం. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫొటోస్ అయితే ఇలాగైతే వస్తాయి. ఆ తర్వాత మనకు ఈ ఫోటో అయితే పైనకి అయితే వచ్చిన తర్వాత ఈ ఫోటో కలర్ ఫోటో అయితే వస్తుంది. చూశారు కదా, ఇలాగైతే వస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఫుల్ ఫోటో అయితే వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనము 13 సెకండ్ దగ్గర అయితే వచ్చి లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 రకాల వీడియోస్ అయితే ఇచ్చాను కాబట్టి అవి 2 రకాల వీడియోలు మీకు చెప్తాను. ఒకటి మీకు బాయ్స్ అయితే ఎవరైతే చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే నేనైతే ఒక వైట్ పేపర్ గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇచ్చాను. మీరు స్టార్టింగ్లో చూశారు కదా పవన్ కళ్యాణ్ సార్ది, అలా అయితే ఇచ్చాను. మీకు గర్ల్స్ కోసం అయితే నేనైతే రోజ్ ఫ్లవర్ వీడియో అనేది ఇచ్చాను. చూడండి ఇలాగైతే మనకు రోజ్ ఫ్లవర్ అయితే వీడియో అయితే ఉంటుంది కాబట్టి దీనైతే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్రోమా కీ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీనైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటే లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు రోజ్ ఫ్లవర్ వీడియోని కొంచెమైనా ముందర అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి మనకు ఫొటోస్ అయితే ఇలాగైతే వస్తుంది, ఆ తర్వాత రోజ్ ఫ్లవర్ అయితే వస్తుంది. కనిపించినాక మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు ఫ్రెండ్స్. చూడండి చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది కదా. ఇలాగైతే మీరైతే సూపర్గా అయితే ఎడిట్ అయితే చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనకు లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక బార్డర్ పిఎన్జీ కూడా ఇస్తాను కాబట్టి ఈ బార్డర్ పిఎన్జీ కూడా సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఈ బార్డర్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే చేసుకొని ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఐడియో ఆప్షన్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ఒక సాంగ్ 2 చెప్పాను కదా, 2 సాంగ్ అయితే ఇచ్చాను. ఒకటి మనకు వకీల్ సాబ్ సాంగ్ ఇచ్చాను, ఇంకోటి మీకు గర్ల్స్ కోసం మంచి సాంగ్ అయితే ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ పెట్టాను కాబట్టి చూడండి. ఓకే, సాంగ్ వినిన తర్వాత డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మ్యూజిక్ కూడా మీరైతే యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఒక బ్లాక్ కలర్ అయితే చూస్ చేసుకోండి. ఓకే, ఒక బ్లాక్ కలర్ అయితే చూస్ చేసుకున్న తర్వాత దీని అయితే మీరైతే 13 సెకండ్ అయితే జరుపుకోండి. ఓకే, 13 సెకండ్ అయితే జరిపిన తర్వాత దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మీరైతే మధ్యలో ఎక్కడైనా కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఓవర్ యానిమేషన్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే మనకు బ్రింక్ అయితే అవుతుంది కాబట్టి మీరైతే ఇలాగైతే పెట్టుకొని ఇక్కడ మనకు కత్తెర గుర్తుని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎక్కడైతే మీరైతే మధ్యలో అయితే కట్ చేసుకోండి. ఓకే, మీరు 8 సెకండ్ నుంచి కట్ చేసుకుంటారా లేదా మీకు ఏదైతే నస్తుందో ఆ ప్లేస్లో అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ బ్లాక్ కలర్ ఫోటోని మళ్ళీ ఒక ఫస్ట్ పార్ట్ ఫోటో ఉంటుంది కదా, ఈ బ్లాక్ కలర్ ఫస్ట్ పార్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనము ఇక్కడ ఒపాసిటీ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఈ ఒపాసిటీ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీని ఒపాసిటీ అయితే మీరైతే ఒక 25% అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఈ బ్లాక్ కలర్ ఎందుకంటే మనకు లోపలైతే బింక్ అయితే అవుతుంది, కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉండదు కాబట్టి మీరైతే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ నుంచి మనకు 8 సెకండ్ నుంచి ఇంకా ఎక్స్ట్రా అయితే బ్లింక్ అయితే అవుతుంది కాబట్టి మెల్లగా అయితే చేసుకోండి, మంచిగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది కాబట్టి మీరైతే మీకు ఏదైతే క్వాలిటీ అయితే వస్తుందో ఆ క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వీడియో చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. జై హింద్.